గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే. ప్రస్తుతం నేను సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాను. మరికొద్ది సేపట్లోనే పెద్ది మొదటి ఆట పడబోతోంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పెద్దిలో రామ్ చరణ్ నటన ఏ విధంగా ఉండబోతుంది, రామ్ చరణ్ డ్యాన్సులు కావచ్చు. ఈ సినిమాలో ప్రత్యేకంగా ఆయన ఈ కుస్తీ పోటీల్లో కనిపించాడు, అలాగే రన్నర్గా కనిపించాడు. తర్వాత డ్యాన్స్ కూడా అద్భుతంగా చేశాడు, క్రికెట్ ఆడాడు. సో ఇంత వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ రామ్ చరణ్ ఫస్ట్ టైం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మా పెద్దని స్క్రీన్ మీద చూద్దామని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా అనేది మరికొద్ది సేపట్లో పడబోతుంది. ఫ్యాన్స్ ఇక్కడికి భారీగా తరలి వస్తున్నారు. ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే సంజయ్ థియేటర్ దగ్గరికి వస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ వచ్చేసారు. ఒక పక్కన మనం పెద్ద పోస్టర్, ఒక పక్కన మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పెద్ద సినిమాకి సంబంధించిన పెద్ద కటౌట్ ఇక్కడ చాలా క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తోంది. పెద్ద సినిమా చూడటానికి అంటే గతంలో రామ్ చరణ్ నటించినటువంటి సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. రామ్ చరణ్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, ఈ సినిమాలో అంటే ప్రతిరోజు కూడా నేను ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడెప్పుడు సెట్స్కి వెళదామని చెప్పి నేను వెయిట్ చేశాను. గతంలో నాకు మగధీర టైంలో అనిపించింది, తర్వాత RRR సినిమాగా అనిపించింది, రంగస్థలానికి అనిపించింది, మళ్ళీ ఈ సినిమాకి అనిపించింది. అంటే రామ్ చరణ్ చేసినటువంటి ఈ కామెంట్లతో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటికే వచ్చినటువంటి పాటలన్నీ కూడా AR రెహమాన్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. చిగిరి చిగిరి సాంగ్ కావచ్చు, రై రై రారా సాంగ్ కావచ్చు, తర్వాత మస్సా మస్సా, హల్లో హల్లో, ఈ పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక AR రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, రికార్డింగ్ అదరగొట్టేశారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఫ్యాన్స్ అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద మా మెగా పవర్ స్టార్ని చూద్దామని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ బెంగళూరు నుంచి కూడా కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. సంధ్యా థియేటర్లో మాత్రమే మేము సినిమా చూడాలి, అది కూడా మొదటి ఆట చూడాలని చెప్పి బెంగళూరు నుంచి వచ్చారు. సో బ్రదర్, ఎట్లా ఉండబోతుంది సినిమా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నా ఎక్స్పెక్టేషన్ వచ్చి బ్లాక్ బస్టర్, ఫుల్ బ్లాక్ బస్టర్, బుచ్చి బాబు హైలైట్. ఇంకా ఏమంటే బెంగళూరు నుంచి వచ్చి చూస్తానంటే ఆడికి మీరు అనుకోవాలా ఎందుకు వస్తున్నారు, ఎందుకు వచ్చి చూస్తారు సినిమా అనేసి. మేము 4 వస్తున్నాము. బ్లాక్లో వచ్చి మూవీ టికెట్ తీసుకున్నాం. ఇప్పుడుదా 4 గంటలకు వచ్చి తీసుకున్నా బ్లాక్ బస్టర్ అదే టికెట్. సార్ ఇంటి దగ్గర కూడా పోతున్నా. ఇంటి దగ్గర రామ్ చరణ్ ఇంటికి కూడా ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నా. ఆడ సార్ లేదు, దొరకలే. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ ఇంటి దగ్గర పోతే కూడా ఎంట్రీ చేయలే. నెక్స్ట్ వచ్చి ఆ సినిమా చూసి పోదాం అనేసి బ్లాక్లో వచ్చి తీసుకున్నా. ఇప్పుడుదా ఒక 4 గంటలకు వచ్చి టికెట్ తీసుకుని ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను. ఇంకా లోపల పోతే రామ్ చరణ్ ప్రతి సినిమా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చూస్తారా? లేదు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చిండేది. ఇంకా బెంగళూరులో ఇంకా సంధ్యా అనేసి ఒకటే అక్కడికి పోతా, అక్కడ పోయి చూస్తాను. అంటే ఈ సినిమాకే ఎందుకు మీరు హైదరాబాద్ రావాలనిపించింది మీకు? ఏమంటే ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నా, చాలా బాగుంటుంది బుచ్చి బాబు అంటే హైలైట్స్. ఫస్ట్ మూవీ అంత బాగుంది అంటే నెక్స్ట్ రామ్ చరణ్తో పెట్టుకున్నాడు కదా, దానికోసం ఇంకా ఏముందో చూద్దాం సినిమాలో ఎట్లా ఉంటుందో అనేసి ఎక్స్పెక్టేషన్ కొద్దిగా అంతే. ఓకే, అంటే రామ్ చరణ్ మీరు అంతగా అభిమానించడానికి ఏంటి, రామ్ చరణ్ హీరోలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? మొత్తం మూవీస్ అంతా చూస్తా. మెగా ఫ్యామిలీ అంటే మాకు పిచ్చి, మాకు ఒక దేవుళ్ళలాగా వాళ్ళు. దానికోసం మేము చూద్దాం సినిమా. 2000 కూడా అయిపోయి, 3000 కూడా అయిపోయినాయి. వచ్చి చూడాలని వచ్చేస్తున్నాం బెంగళూరు నుంచి. మేము బెంగళూరు నుంచి వచ్చి చూస్తూ ఉన్నాము. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటని అనుకుంటున్నారు? ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, పాటలు చూశారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అదే ఫుల్ బ్లాక్ బస్టర్, ఒక పిచ్చి, ఒక ఎమోషనల్, ఒక అదే సాంగ్స్లు కానీ అంత బాగున్నాయి. దానికోసం ఒకసారి సంధ్యాలో వచ్చి చూద్దాం. తెలుగు సినిమా రికార్డులు బ్రేక్ అవుతాయి అనుకుంటున్నారా? ఇంకా బ్రేక్. పుష్ప 2, పుష్ప ఏం ఉండదు ఇప్పటిగా. పెద్ది మాత్రం ఒకటే, పెద్ది మాత్రం అంతే. అది ఫ్యాన్స్ కోలాహలం అయితే మామూలుగా లేదు. మరికొంతమంది ఫ్యాన్స్ తో కూడా మనం మాట్లాడదాం. బ్రదర్, ఏంటి ఎట్లా ఉండబోతుంది సినిమా? మంచిగా ఉంటుంది అన్న. ఇక్కడ పెద్ద ఫ్యాన్ అన్నకి, చరణ్ సార్కి. బ్లాక్ బస్టర్ అన్న, పక్క బ్లాక్ బస్టరే. చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ మూవీ మీద.
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు హాఫ్ ఇయర్ నుంచి మేము ఎదురు చూస్తున్నాం 1.5 ఇయర్ నుంచి గ్రేట్ బుచ్చిబాబు చూడడానికి సన్నగా ఉంటాడు కానీ ఆయన మెదడు చాలా షార్పు. ఆయన మేము ఉప్పన చూసాం కదా, ఆయన ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. అందుకోసమే 1.5 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. టికెట్ల కోసం 3 days నుంచి నిద్ర మాని మేము వెయిట్ చేస్తున్నాం, బుకింగ్ చేసుకున్నాం. మాకు ఉదయం సో ఇదైంది, దొరికింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల నుంచి సినిమా చూడడానికి వచ్చి ఇక్కడ 70 mm సంధ్యల్ని చూడాలనే మా కోరిక, కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. ఓకే, అంటే రామ్ చరణ్ గత సినిమాలకి ఇప్పుడు ఈ సినిమా మీద మీరు ఇంత హోప్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఆయన ట్రాన్స్పరేషన్, ఆయన బుచ్చిబాబు మీద ఒక నమ్మకం. మన రామ్ చరణ్ బాడీ ట్రాన్స్పరేషన్ చేసిండు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దీని మీద. కథ కూడా చాలా మంచి కథ ఉంది. అందుకోసం మేము చాలా మంది చెప్తున్నారు ట్రైలర్ అంతా ఏం లేదు, పసలేదు, యావరేజ్. ట్రైలర్లో 1% కూడా చూపించలేదు. బుచ్చిబాబే చెప్పిండు, డైరెక్టర్ బుచ్చిబాబే చెప్పిండు, 1% కూడా చూపించలేదు. ఇంకా లోపల మస్తు ఉంది. మీరు ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత అడగండి, అప్పుడు నేనే మళ్ళీ దొరుకుతామి. మీరు అప్పుడు సినిమా రికార్డు బ్రేకింగ్ చేసే సినిమా అవుతా? అరే రికార్డు బ్రేక్ కాదు, మొత్తం చెల్ల చెదరు కావాలా రికార్డ్స్. చెల్లా చెదరే రికార్డ్స్, అన్నీ చెల్లా చెదరే కావాలా. ఓకే, నా బ్రదర్ పెద్ద టీ షర్ట్ వేసుకుని మరి సంధ్య థియేటర్కి వచ్చాడు. ఏంది సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రదర్? 100% అనేది పక్కా రాసి పెట్టుకుంటే ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. 100% ఇండస్ట్రీ హిట్ 100%. ఓకే, అంటే సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి నీకు? భారీ అంచనాలు అన్న, ఎందుకంటే బుచ్చిబాబు మీద మన అన్న చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా మాత్రం 100% ఎఫర్ట్ పెట్టాడు. 100గా 1000% ఎఫర్ట్ పెద్ద సినిమాకి. జై పెద్ద, జై పెద్ద, 100% బ్లాక్ బస్టర్ బొమ్మ. సినిమాలో డ్యాన్స్ బాగుంటుంది అంటారా? అరే ఎవరన్నా అక్కడ డ్యాన్స్ చేసేది గ్రేస్గా ఘాట్, అతను డ్యాన్స్ విషయంలో తగ్గేదేలే. ఓకే, సో సినిమాలో చాలా క్యారెక్టర్స్ ప్లే చేశాడు కదా, అది ఒక్కొక్కటి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు? ఒక రోల్ ఒకలా ఉంటుంది అన్న. ఇప్పుడు కబడ్డీ అయినా, రన్నర్ అయినా, కుస్తీ అయినా, ఆ మూడిట్లకి 3 బాడీలు ఉంటాయి, 3 షేపులు. దానికి తగ్గట్టు దానికి బాడీ ఉంటుంది అన్న. ఓకే, రికార్డు బ్రేకింగ్ అంటావు? 100% రాసి పెట్టుకోండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? బాచుపల్లి నుంచి వచ్చాం. బాచుపల్లి నుంచి మెడ్చల్. ఓకే, రామ్ చరణ్ ఫ్యానా? ఓకే, మొదటి రోజు మొదటి ఏట చూద్దామని వచ్చేసావు. అంతే. ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బ్లాక్ బస్టర్ సినిమా 200%. అది బ్లాక్ బస్టర్ సినిమా అంతే. అంటే ట్రైలర్ చూసావు, తర్వాత పాటలన్నీ కూడా రిలీజ్ అయినాయి, ఎట్లా అనిపించింది అవి చూసిన తర్వాత? బాగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ, ఒక కొత్త కాన్సెప్ట్తోని బుచ్చిబాబు సానా గారు తీస్తున్నారు అని. ఓకే, అందుకే అని చూడడానికి వచ్చాం. రామ్ చరణ్లో నీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఏం క్వాలిటీ బాగా ఇష్టం? క్వాలిటీ అంటే అలా ఏం లేదు, రామ్ చరణ్ ఇష్టం అంతే. అదంతే, ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓకే, ఈ సినిమాలో డ్యాన్సులు అదరగొట్టేసాడంటావా? అంతే, ఏ సినిమాలైనా అదరగొట్టేస్తాడు. ఓకే, ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ సినిమా అవుతుందా? పక్కా. అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందా? అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది, అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఓకే, ఇంకొక బ్రదర్ పెద్ద మొత్తం రిబ్బన్ కట్టుకుని మరీ వచ్చాడు సంజయ్ థియేటర్కి. ఏంటి ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు? సూపర్ బ్లాక్ బస్టర్ హిట్టింగ్. అంతేనా? అంతేగా. అంటే ఈ సినిమాలో నీకు నచ్చింది ఏంటి? సినిమా మొదటి నుంచి ట్రైలర్, టీజర్ అన్నీ చూసావు కదా, పాటలన్నీ చూసావు కదా, ఏది బాగా నచ్చింది నీకు? చిక్రీ చిక్రీ సాంగ్, చిక్రీ డాన్స్. డాన్స్ బాగా నచ్చిందా? ఓకే, ఈ సినిమా మొత్తం రికార్డులన్నీ దొలగొడేస్తుందా? దాటేస్తుంది. అదే రామ్ చరణ్ ఎందుకంత నీకు అభిమానం? అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అనమాట. మగధీర సినిమా నుంచి ఇంకా ఫ్యాన్స్. మగధీర సినిమా నుంచి? మగధీర సినిమా. ఓకే, అంటే ప్రతి సినిమాకి ఇట్లా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామని వచ్చేస్తావా? ఫస్ట్ షోనే FDFS. ఓకే, ఇంకా రామ్ చరణ్లో ఏమి ఇష్టం నీకు? డ్యాన్సు, ఇంకా స్టైలింగ్ అంతా మొత్తం ఇష్టం? మొత్తం ఇష్టం. ఓకే, అది ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మరి కొంతమంది కూడా ఉన్నారు. సో హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా నేటివ్ ఆంధ్ర. మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాం. తిని మా హస్బెండ్, తనకి ఇవ్వండి, తను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాడు ఈ మూవీ కోసం. సో తనే మెయిన్, తనకి ఇవ్వండి. చెప్పండి, సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం బ్రో. ఆఫ్టర్ గేమ్ చేంజర్ డిసప్పాయింట్మెంట్ తర్వాత పెద్ద అందరి దాహం తీరుస్తుందని మా ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్గా ఉన్నాం. లెట్స్ సీ. ఓకే, రామ్ చరణ్ మొదటి రోజు చూసేస్తారా సినిమా? డెఫినెట్గా ప్రీమియర్ షో ఆర్ బెనిఫిట్ షో వాట్ ఎవర్ పాసిబుల్
పక్కా చూస్తాం. ఇది మా పిల్లయ్యక ఫస్ట్ షో, సో ఫ్యాన్ షోకి తీసుకొస్తున్నా. సో లెట్స్ హోప్. ఈ మూవీ కోసము నాకు రామ్ చరణ్ ఏ మూవీకి తీసుకెళ్ళలేదు ఫస్ట్ ప్రీమియర్ కోసం అని చెప్పి. సో నేను తనకంటే ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ మూవీ కోసం. సో ఇది సూపర్ హిట్ అవ్వాలని రామ్ చరణ్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. ఓకే, ఇంకొకటి రామ్ చరణ్ గత సినిమాలకి ఈ సినిమాలకి ఏంటి వేరియేషన్ ఏం కనిపించింది? ఇందులో ఏం మీరు అబ్జర్వ్ చేశారు ఎక్కువ? గేమ్ చేంజర్ అనుకోండి, తను చాలా ఫార్మల్గా ఉన్నారు. ఈ మూవీ ఫుల్ మాస్ లుక్లో ఉంటున్నారు కదా, సో జాహ్నవి కూడా యాడ్ అయ్యింది. సో ఇంకా మాస్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అదే కదా కావాలి ఎవరికైనా. ఓకే, సో పాటలో డ్యాన్స్ ఎట్లా ఉందండి? ఒకటే మాట, జై చరణ్. చాలా బాగా చేశారు పాటలు కానీ. రెహమాన్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. తమన్ కానీ, డిఎస్పి కానీ, ఇస్తారు కానీ, రెహమాన్ అనేసరికి వరల్డ్ క్లాస్ విజువల్స్ కానీ, వరల్డ్ క్లాస్ మ్యూజిక్ కానీ అంతా చాలా బాగుంది. సో ఎక్స్పెక్టింగ్ హై రేంజ్ ఫ్రమ్ పెద్ది. బీజిఎం కూడా ఇప్పుడు చూడబోతున్నాం కొన్ని గంటల్లో. సో ఆర్ఆర్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎక్స్పెక్టింగ్ ఏ వరల్డ్ క్లాస్ అవుట్పుట్ ఫ్రమ్ రెహమాన్. ఓకే, సో ఈ సినిమాలో కుస్తీ చేశాడు, రన్నింగ్ చేశాడు, తర్వాత క్రికెట్ ఆడాడు. సో ఈ మూడింటిలో మీరు ట్రైలర్లో చూశారు కదా, ఏది మీకు బాగా నచ్చింది? బేసికల్లీ క్రికెట్ అందరం క్రికెట్ చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం కాబట్టి ఆ క్రికెట్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కుస్తీ తను చాలా కష్టపడ్డాడు. సో అది ఎట్లా ఇంటర్లింక్ చేస్తారనేది చూడాలి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖైరతాబాద్ నుంచి. సో ఈ షో చూడడానికి వచ్చారు. ఓకే, రామ్ చరణ్లో మీకు బాగా నచ్చిందేంటి? రామ్ చరణ్లో యాక్టింగ్ బాగుంటుందండి. ఎందుకంటే కొత్త డైరెక్టరు, అతను ఫస్ట్ టైం ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. అంటే వేరే సినిమాలు డైరెక్ట్ చేశాడు కానీ రామ్ చరణ్తో డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన అన్నాడు రామ్ చరణ్ డైరెక్టర్లలో 4వ స్టేజ్లో ఉండాలి. డైరెక్టర్ పేరు చెప్పండి. బుచ్చిబాబు 4వ పేరు ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో అన్నాడు. అది 100% ఉంటుంది. ఎందుకంటే 100% ఉంటుంది అనేది. ఎందుకంటే అతను కష్టపడి సినిమా చేస్తున్నాడు. ఇంకోటి అతను కుస్తీ చేసే స్టంట్స్ చూపెట్టాడు చూడండి, అది సూపర్ అండి. వాస్తవం అది ట్రయల్లో చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను. ఓకే, ప్రధానంగా రామ్ చరణ్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? రామ్ చరణ్ మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే వ్యక్తి. అతను ఏదైనా డైలాగ్ ఫ్లూయెన్సీ ఉంటుంది, మంచి యాక్టింగ్ చేస్తాడు. మగధీర పిక్చర్ చూసిన సూపర్ హిట్ అయింది మగధీర పిక్చర్. అలాంటి పిక్చర్స్ ఇలా చేస్తాడు. ఇంకో శ్రీదేవి కూతురుతో చేస్తున్నాడు కాబట్టి ఇది సూపర్ డూపర్ హిట్ కావాలి. పేరు బాగుందా మీకు స్క్రీన్లో? జంట సూపర్గా ఉంటుందండి. చిరంజీవి గారు అన్నారు, ఏమన్నారు, ఆయన పిక్చర్ ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి పిక్చరు అతని కూతురుతో చేస్తే బాగుంటుంది అని అన్నాడు. అది కూడా చేయాలని కోరుకుంటున్నాను. రామ్ చరణ్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ప్లీజ్ డూ ఇట్. ఓకే బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై చరణ్. జై చరణ్. సినిమా మీద ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ, ఈ డెడికేషన్ లెవెల్ వేరే లెవెల్. సినిమా ఎస్పెషల్లీ సినిమా ఏంటంటే క్రికెట్ డ్రాప్. మా చరణ్ని ఆఫ్టర్ గేమ్ చేసిన తర్వాత ఈ సినిమా చూడడం చాలా అదృష్టం, చాలా అదృష్టం. ఒకటి, సచిన్ కొడుకు సచిన్ కాలేకపోయాడు, చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. అది మెయిన్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అంటే వేరే లెవెల్లో ఉంది. డెడికేషన్ కానీ, అతని డ్యాన్స్ కానీ, అతని యాక్టింగ్ కానీ మనం చూడొచ్చు. రంగస్థలం నుంచి మెయిన్ రంగస్థలం నుంచి మనోడు ప్రౌడ్ యాక్టర్. బ్రదర్ ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. ఓకే, ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది, మీ అంచనా ఏంటి? ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ బదులు కొడుతుంది. ప్రతి ఒక్క కుర్రోడికి మోటివేషనల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా ఉన్న జీవితం వేరు, ఇప్పుడు నుంచి ఉన్న జీవితం వేరు. బుచ్చిబాబు, జై చరణ్ బాబు. రామ్ చరణ్ డ్యాన్స్లు ఫైట్లు ఎట్లా ఉండబోతున్నాయి? ఏమండి, చిరంజీవి కొడుకు డ్యాన్స్ గురించి మాడకూడదు. సచిన్ కొడుకు సచిన్ అవ్వలేడు, అర్థమైందా? కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. హాయ్ బ్రో. కొద్ది గంటల్లో పెద్ద ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ ఉందా? మాకంటే బాగా ఊపు మీద ఉన్నాం బ్రో. అది వేసుకొని వచ్చావు చూడండి జెండా. ఫ్యాన్స్ బ్రో ఆ మాత్రం లేకుంటే ఎట్లా బ్రో? ఇంకా దారుణంగా బ్రో. నిజంగా అంటే లైఫ్ లో మేము ఎట్లా చూడాలనుకున్నామో అలా చూస్తున్నాం రామ్ చరణ్. ఎట్లా చూడాలనుకున్నారో అట్లా చూపించాడు బుచ్చిబాబు. మేము ఫస్ట్ లో ఏమో నార్మల్ తీసుకోవాలా అనుకున్నాము. ఆ కుస్తీ అవన్నీ చూస్తుంటే మాకు మాత్రం అనుమానం కనబడుతుంది అక్కడ.
బ్రో మాల వేసుకునే చేసిండు బ్రో. అట్లా ఎవరు చేస్తారు బ్రో ఇండస్ట్రీలో చెప్పండి. ఎన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? 1000 రావచ్చు మొత్తానికి ఒక 2000 crores నాకు తెలిసిన వరకు బ్రో. ఇంకేంటి మరి కొద్దిసేపట్లో రిలీజ్. రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టం నీకు? దారుణంగా బ్రో, చిన్నప్పటి నుంచి ఆశ బ్రో రామ్ చరణ్ అంటే. చిరుత సినిమా నుంచి స్టార్ట్ బ్రో నాకు. ఇంకా అంటే చిరుత నార్మల్ గా ఉండే, ఇంకా మగధీర ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇంకా దారుణంగా డైలీ పోస్టర్లు అవి ఇంట్లో అతికించి పెట్టుకుంటా, పేరు మీద టాటూ చేయించుకుంటా. మామూలు స్టిక్కరింగ్ వస్తాయి కదా, అవి మగధీర మళ్ళీ గోరింటాకుతో మగధీర రామ్ చరణ్ రాసుకుంటా నేను. మొత్తానికి వెయిటింగ్ అన్నమాట మూవీ కోసం. ఆ సినిమా కోసం వెయిటింగ్. ఎట్లుంటాడు ఎట్లలేదు. మేము మొన్న బర్త్డే రోజు గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళాము. మా కుస్తీ పోటీ చేస్తున్నారు. కుస్తీ పోటీ చూసి మేము రాగానే మాకు మీటింగ్ అరేంజ్ చేసిండు సారు. సామి వచ్చినప్పుడు కటౌట్ పంచె ఎత్తుకొని వస్తుంటే దారుణంగా అరుపులు దారుణంగా కార్లో దిగినప్పుడు. అంతే బ్రో, మాకు 1000 కళ్ళతో చూసిన ఆనందం బ్రో మాకైతే. టీజర్ గా సాంగ్ చచ్చిపోయినా బ్రో మేము. ఇంకా సినిమా వస్తే ఇంకెంత చచ్చిపోతాం. ఇంకా బయట ఆంబులెన్స్ రెడీ పెట్టుకోవాలి. మొన్న ఓజీకి ఎట్లా అయింది, దానికి డబల్ అవుతుంది ఇక్కడ. అంతే, ఇంకా థియేటర్లు బద్దలైపోతాయి. ఈ రోజు కొత్త స్క్రీన్లు వేయించారు. ఆ సౌండ్ కి బీజిఎం కి స్క్రీన్లు పోవాల్సిందే. ఇంకా సీట్లు అయినా ఏవైనా కూడా. హాయ్ బ్రో. బ్రో కొద్ది గంటల్లో పెద్ద ప్రీమియర్స్ పడబోతున్నాయి, ఎలా ఉంది? మంచిగా ఉంటుంది బ్రో. ఏంటి బ్రో అంత అమాయకంగా మంచిగా ఉంటుంది అని చెప్తున్నావు? నువ్వు డీసెంట్ ఫ్యానా? అవును. సో ఎలా మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా మూవీ కోసం, కొద్దిసేపట్లో రాబోతుంది, ఎలా ఉంది? ఎంకరేజ్మెంట్ చాలా ఉంది, చూడాలి. నచ్చిందా ట్రైలర్? నచ్చింది. బాడీ ఎలా ఉంది రామ్ చరణ్? వాడైతే వేరే లెవెల్ బ్రో. వేరే లెవెల్ ఉందా? హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఇంకొద్దిసేపట్లో ప్రీమియర్స్ పడబోతున్నాయి, ఎట్లుంది ఎక్సైట్మెంట్? చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మూవీ చాలా హైప్ ఉంది. మూవీ కోసమే చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నా. ఎలా ఉంటుందో చూడాలి. ఎక్స్పెక్టేషన్ అయితే హైలో ఉంది. చూడాలి, బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాం. అవుతుంది అనుకుంటున్నావా? అంటే అందరు ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ అవుతుంది. కౌంటింగ్ ఉంటది ఇప్పుడు ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత. యాక్చువల్లీ ప్రీమియర్స్ పర్మిషన్ రావడము అంటే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. పిచ్చా హ్యాపీగా ఉన్నారు. సెలబ్రేషన్ కూడా చూస్తే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. రినోవేషన్ తర్వాత ఫస్ట్ షో పెద్దదే కావడంతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హై అయ్యి సెలబ్రేషన్ కూడా మంచిగా చేస్తారు. సౌండ్ క్వాలిటీ అదిరిపోయింది. స్క్రీన్ కూడా చేంజ్ చేసారు, సౌండ్ చేంజ్ చేసారు, రినోవేషన్ కూడా చేసారు కదా. చూడాలి. బుచ్చిబాబు, రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ మొత్తం బ్లాక్ బస్టర్. ఇక కౌంటింగ్ చేసుకోవాలి అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్? ఎలా ఉన్నాయి మొత్తం ప్రీమియర్స్? మొత్తం ఈగలే వెయిటింగ్ బ్రో. పెద్ద కోసం స్క్రీన్ మీద చూడవచ్చు. మా పేరు బ్రో బాబాయ్. అంటే హైప్ ఉంటాయి సెలబ్రేషన్స్ కూడా. పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం బ్రో పెద్దతోని. పక్కా బ్లాక్ బస్టర్ 1000 కోట్లు పక్కా. 1000 కోట్లు పక్కా. 1000 పక్కా. గుర్తుపెట్టుకో బుచ్చిబాబు. బుచ్చిబాబు ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎప్పుడైనా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ పక్కా 100% చెప్తుందో. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. అంటే ఇట్లా అయిపోయింది. సెకండ్ సినిమాకే రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ ఇంకా జాన్వీ కపూర్ అంతా మొత్తం అనే థాట్ మొత్తం వేరే అనుకో అనేది. అట్లా మొత్తం ఆయన మొత్తం ఒక మెగా ఫ్యామిలీలో కొన్న రామ్ చరణ్. ఇట్లా రామ్ చరణ్ బాగున్నాడా, జాన్వీ కపూర్ బాగున్నా? బ్రో రామ్ చరణ్ బ్రో. రామ్ చరణ్ బాగుంది, మొత్తం బాగుంది బ్రో. వాళ్ళ కాంబినేషన్ మస్తు హైలైట్ ఉంది బ్రో. పక్కా మూవీ చూసినాక పక్కా బ్రో బ్లాక్ బస్టర్ అవుతారని నాకు హోప్స్. పక్కా మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుంది. కొద్దిసేపట్లో స్క్రీన్ మీద రామ్ చరణ్ చూడబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడెప్పుడు చూద్దామా చరణ్ అన్న వెయిటింగ్ లో ఉన్నాం. ఫుల్ జోష్ లో ఉన్నాం. ఇప్పుడెప్పుడు చరణ్ అన్న చూద్దామా స్క్రీన్ మీద. ఎప్పుడు ఫుల్ ఖుషి అయి వస్తామా బయట నుంచి వెయిటింగ్ చేస్తున్నాం మేమైతే. కంపల్సరీ ఇది మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలై కొడుతుంది పక్కా. ఈ సినిమా 100% కొడుతుంది. ఎలా చెప్పగలంటే ఈ స్టోరీ మాత్రం మట్టి కథ. ఇది మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. 1000 కోట్ల బొమ్మ అని అనుకుంటాను నేనైతే, కానీ గ్యారంటీ అనుకుంటున్నా 1000 కోట్ల బొమ్మ కొడుతుంది పక్కా. ఎందుకంటే హైప్ చాలా ఉంది సినిమా మీద.
ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి హైప్ ఉంది. ప్రతి ఒక్కరు సినిమా చూస్తారా అనుకుంటాను నేను. పక్కా కొడుతుంది బ్లాక్ బస్టర్. బాడీ మన ఇండియాలో టాలీవుడ్ లోనే చరణ్ అన్నగా ఉన్నంత బాడీ ఎవరికి ఉండదు, రాదు కూడా. అది మాత్రం పక్కా చెప్తా, మీసం తిప్పి చెప్తా. కానీ ఇంత ముందు ధృవ వైబ్స్ వస్తున్నాయి. ధృవలో కొంచెం లీన్ గా బాడీ ఉంది, ఇది కొంచెం మరి బల్క్ గా. ధృవ మాత్రం ఆర్మీ లెక్క బాడీ. ఇది మాత్రం కుస్తీ కదా, కుస్తీ అనేది ప్రతి ఒక్క షేప్ కనపడుతుంది ఈ బాడీలో. సినిమా చూస్తున్నప్పుడు, ఆ బాడీ చూసినప్పుడు విజువల్స్ కు హైప్ లో చచ్చిపోయేలా ఉన్నాం మన ఫ్యాన్స్. మాత్రం చచ్చిపోతాం అనుకుంటాను నేనైతే పక్క. నాకు అనిపిస్తుంది కానీ మనతో కాదు అది. చరణ్ అన్న కష్టపడినా కానీ మనం అంత కష్టపడలేం. అది పెద్ద సినిమా మాత్రం 10 సంవత్సరాలు రికార్డు కొడుతుంది. అట్నే ఆడ వెళ్ళినా గానీ పెద్ద అని 10 సంవత్సరాలు వినిపిస్తుంది పేరు. పెద్ద గురించి ఆడికి వెళ్ళినా పెద్ద అని చెప్తారు. బాహుబలిని కంపేర్ చేసేవాళ్ళు ఇప్పుడు పెద్దతో కంపేర్ చేస్తారంట. పెద్ద కన్ఫర్మ్ అది. పెద్ద రికార్డు బద్ద కొడుతుంది అట్నే చెప్పడం. హాయ్ బ్రో. హాయ్. ఎలా అనిపిస్తుంది ఇంకొద్దిసేపట్లో మొత్తం రచ్చరంబోలా అయిపోతుంది? రచ్చరంబోలు అంటే ఇప్పుడు చరిత్రలో మీరు ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్రలో చూసుకోండి. ఏ రోజు కూడా ఇన్ని సినిమాలలో మామూలుగా మెగాస్టార్ గారు కానీ, బాలయ్య గారు కానీ, ఇంకా నాగార్జున గారు కానీ ఎన్నో సినిమా బెనిఫిట్ షోలు ఆఫ్టర్ 2 o'clock రిలీజ్ చేశారు తప్పించి చరిత్రలో ఇది ఫస్ట్ టైం అండి. 9 o'clock and 7 o'clock బెనిఫిట్ షో ఇది చరిత్రలో ఫస్ట్ టైం. అంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోవాలి. ఎట్లా అంటే పెద్ద అసలు ఇంత దారుణంగా ఉన్నాయంటే బ్రో, బుచ్చి బాబు ఒక నార్మల్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఒక చరిత్ర సృష్టించిన డైరెక్టర్ అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్టేజ్కి వచ్చి ఒకరిని ఏదో తను హీనించిన పదాన్ని పట్టుకొని దాని నుంచి నేను డైరెక్టర్ కావాలి, నేను చెయ్యాలి అనుకొని తను ఒక పల్లెటూరు యాసనం తీసుకొని చేస్తున్న చిత్రం ఇది. ఒరిజినాలిటీ. ఓకే, ఆ డైరెక్టర్ గారు మీకు ఎక్కడ కనిపించారండి? ఎంత సింపుల్ ఉంటారో తెలుసా మీకు? ఎంత ఫ్రీగా ఉంటారు. ఐకానిక్ కానీ అలాగే రామ్ చరణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఒక మెగా ఫ్యామిలీలో కూడా ఒకటి చెప్పాలంటే మీకు మెగా ఫ్యామిలీ ఫస్ట్ టైం. విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీస్ చాలా బాగా క్లిక్ అవుతాయి కదా. చాలా చాలా చాలా. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ నైజంతో వచ్చిన ఇప్పుడు మట్టిలో పుట్టిన మాణిక్యం అంటే తెలుసా మీకు? అలా వచ్చిన పవన్ కళ్యాణ్ తో ఈయన పాటు మీరు ఒకటి తెలుసా, మెగాస్టార్ గారి సినిమాలు కూడా ఇప్పుడు ఇంతవరకు నీకు వేయలేదు ఏ థియేటర్ లో కూడాను. పవన్ కళ్యాణ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏ సినిమాలో వేయలేదు. దిస్ ద ఫస్ట్ టైం. క్రౌడ్ చూసారు ఎట్లా ఉందో పబ్లిక్. 9 ఉంటే మొత్తం థియేటర్ అంతా 4వ తారీఖు రిలీజ్ బెనిఫిట్ షో ఈ రోజు 9 గంటలకి. అంటే ఎప్పుడైనా మీరు చరిత్రలో చూసుకోగలుగుతారా? బెనిఫిట్ షో అనేది ఆఫ్టర్ 2 o'clock, 1 o'clock, 12 o'clock అట్లా ఇస్తారు. సో బెనిఫిట్ ఆఫ్టర్ 9 వేసారు అంటే మీరు చరిత్రలో చూసుకొని ఎప్పుడైనా ఏ చిత్ర పరిశ్రమ మీరు ఎత్తుక్కోండి చూద్దాం. ఎందుకంటే మేము ఆ సినిమాలో మేము చేసినట్టు మేము చేసాం కాబట్టి మేము కూడా ఒక ఆశతోటి అంటే ఇది సినిమా ఎట్లుంటది అంటే మీరు చూసినాక అర్థం చేసుకోవాలి. ఒక చరిత్ర సినిమా ఇది. ఏదైనా ఎవరితో సపోర్ట్ లేదు, ఎవరి సహాయం అవసరం లేదు, సినిమా కొట్టి చూపిస్తాడు అంతే. చరణ్ అన్న ఈస్ అండ్ బుచ్చిబాబు డైరెక్టర్ గారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వస్తుంటారు పోతుంటే మాలాంటి ఆర్టిస్టులు ఎంతమంది వచ్చిపోతుంటారు, కానీ అట్లా కాదు. ప్యూర్. దీంట్లో ఒక రైల్వే ఉంటుంది అంటే మీరు ఒక చిత్రం మీరు చెప్పకూడదు తెలియదు కానీ బిఫోర్ మేము చెప్పేస్తున్నాము. ఒక ట్రైన్ సీన్ ఉంటుంది, జగపతి వారు చనిపోతారు. ఆ సీన్ మీరు చూడండి, ఆటోమేటిక్ మీ అందరికి ఏడుపు వస్తుంది. ఆటోమేటిక్. ఎవరు బ్రో? చేసాం, చిన్న చిన్న క్యారెక్టర్ చేసాం, అన్ని చేసాం మేము కూడా. మీరు అన్ని చూసుకోవచ్చు, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. అది బ్రో అంటే కొన్ని అది ఎడిటర్ చేతి ఉంటుంది బ్రో, మనకు చూపిస్తా. మీకు కొంచెం క్లోజ్ అప్ పడితే ఆ మూవీలో ఎలా ఉంటుంది బ్రో రిలీజ్ అయిన తర్వాత? బ్రో మేము ఎన్ని ఆశించాం, ఇప్పటికి 350 సినిమాలు చేశా, ఇంతవరకు ఆశించలేదు సినిమాలని. అంటే అట్లా సెకండ్ వచ్చిపోతాం, అదొక ఆశ ఉంది. ఇప్పుడు పవన్ సినిమా ఉంది, ఇది హరిహర వీరమ్మలు పోస్టర్ మీద వేశారు, మేము కనిపించలేదు, స్క్రీన్ మీద కనిపించలేదు. బాలకృష్ణ సినిమా ఉంది, బాగా నీలకొండ భగత్ కేసరి, దాంట్లో అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినాం. దానికంటే ముందు ఎన్నో సినిమాలు ఉన్నాయి, అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాం కానీ మనకి ఫుల్గా తెలియదు. ఇప్పుడు ఒకవేళ దీంట్లో కనిపిస్తే మాత్రం ఓపెన్ చెప్తున్నా తెలుసా, సార్ అచ్చారాంబోలా చూసుకొని మీరు స్క్రీన్ మీద పక్కా చెప్తారు, చేతులు అయితే గుర్తు పెట్టుకుంటారు సినిమాని. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.